Hi dear viewers, this is Rajesh and my channel is Rajesh English Club. My dear viewers, మనం టెన్సెస్ నేర్చుకుంటా ఉన్నాం. సో ప్రెజెంట్కి సంబంధించినటువంటి 4 టెన్స్లు నేను చేశాను. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈరోజు క్లాస్లో మనము పాస్ట్ టెన్స్లలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాస్ట్ టెన్స్ అనమాట, అది సింపుల్ పాస్ట్. మరి ఈ సింపుల్ పాస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ టెన్స్ అనేటువంటిది కాంపిటేటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా బిట్లు కూడా అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా చివరిదాకా వినండి. ఫ్రెండ్స్, డూ యూ ఫైండ్ మై వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ? యూ జస్ట్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్, యువర్ కలీగ్స్, యువర్ స్టూడెంట్స్. ఓకేనా? సో మీరందరూ కూడా నా వీడియోని మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మనం సింపుల్ పాస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క టైం లైన్ చూద్దాం. సో టైం లైన్ చూస్తే మనకి ఎప్పుడు ఉపయోగించాలో మనకు క్లియర్గా ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది. సో టైం లైన్ ఇలా గీస్తుంటాను నేను. ఇక్కడ మనం ఉంటాం, ఇది నవ్ అనమాట. ఓకేనా? సో ఇదంతా ఫ్యూచర్, ఇదంతా పాస్ట్. ఓకే, గుర్తుంచుకోండి, పాస్ట్ టెన్సెస్ అన్నీ కూడా పాస్ట్ గురించి మాట్లాడతాయి. అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా పాస్ట్ కదా. సో ఈ పాస్ట్ గురించి చెప్తా ఉంటాయి మనకు. అంటే ఈ పార్ట్ అనేటువంటిది మనకు అవసరం ఉండదు పాస్ట్ టెన్సెస్ సంబంధించినంత వరకు. సో ఈ పాస్ట్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందంటే, అంటే గతంలో ఒక యాక్షన్, ఒక పని ఫినిష్ అయితే జరిగింటే, అటువంటి యాక్షన్స్ చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఫినిష్డ్ యాక్షన్స్ అనమాట. పూర్తి అయిపోయినటువంటి, కంప్లీట్ అయినటువంటి, పాస్ట్లో జరిగినటువంటి యాక్షన్స్ చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సార్ నెక్స్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాం తెలుసుకున్నాం కదా. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే ఎలా రాయాలనేటువంటిది చూద్దాం. చాలా సింపుల్ అండి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చరు మీకు ఇంతకుముందు చెప్పాను. సబ్జెక్టు, ఆబ్జెక్టు కామను ప్రతి టెన్స్కి. సింపుల్ పాస్ట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనం V2ని తీసుకుంటాం అంతే. అంటే సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ యొక్క రెండో ఫాము V2ని మనం తీసుకుంటాం. సబ్జెక్టు, ఆబ్జెక్ట్ మధ్యలో V2ని రాస్తాము. సో మనకు ఈ సెంటెన్స్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది సింపుల్ పాస్ట్లో. ఎగ్జాంపుల్ చూడండి, తీసుకుందాం, ఏదో ఒకటి రాద్దాం. ఐ టాట్ ఇంగ్లీష్. ఐ సబ్జెక్టు కదా, టాట్ అనేటువంటిది V2, టీచ్ యొక్క పాస్ట్ ఫామ్ టాట్, ఇంగ్లీష్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. షీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటాను. షీ సా హిమ్. ఆమె అతడిని చూసేసింది అనమాట. సో ఇక్కడ సబ్జెక్టు V2, ఆబ్జెక్ట్ సీ సా సీన్. నెక్స్ట్ దే ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడారు. ఇది V2, ఇది ఆబ్జెక్ట్. సో సింపుల్ కదా ఈ టెన్స్లో రాయడం. సో సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. టైం లైన్ చెప్పాను, దాని యొక్క స్ట్రక్చర్ కనుగొనగా సెంటెన్సెస్ రాస్తాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాస్ట్ టెన్స్ పాస్ట్ గురించి మాట్లాడుతుంది. ప్రెజెంట్ టెన్స్లలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది కూడా రీసెంట్ పాస్ట్ యాక్షన్ని చెప్తుంది. సో రీసెంట్ పాస్ట్ యాక్షన్ అంటే పాస్ట్ యొక్క ఇంపాక్ట్ ప్రెజెంట్ మీద ఉంటుంది. సో అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ కూడా కంప్లీటెడ్ యాక్షన్ని చెప్తుంది. ఈ రెండిటికి చిన్న క్లాష్ ఉంది. సో ఆ క్లాష్ని మనము సెటరేట్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే, ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఈ సింపుల్ పాస్ట్ అనే కాదు, పాస్ట్ టెన్సెస్ ఏవి రాసినా పాస్ట్ టైం అడ్వర్బియల్స్ అనేటువంటిది మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అదే కరెక్ట్ కూడా. ఎప్పుడైతే నువ్వు పాస్ట్ టైం అడ్వర్బియల్స్ మెన్షన్ చేసావో, సో ఆటోమేటిక్గా అది కంప్లీట్గా పాస్ట్కి సంబంధించింది, దానికి ప్రెజెంట్కి ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయం క్లియర్ అవుతుందన్నమాట. సో అందుకనే ఈ అడ్వర్బియల్స్ అనేటువంటివి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో చూడండి, ఐ టాట్ ఇంగ్లీష్ ఎట్ 10 AM దిస్ మార్నింగ్.
ఇక్కడ ఐ టాట్ ఇంగ్లీష్ అని చెప్పాను, అయితే టైం కూడా మెన్షన్ చేశాను, ఈరోజు ఉదయం నేను చెప్పేశాను. సో ఇది ఫినిష్ అయిపోయింది. ఇంకా షీ సా హిమ్ యెస్టర్డే. ఏదైనా మన పాస్ట్లో ఎప్పుడు జరిగిందో అది మెన్షన్ చేస్తున్నాం. నేను నిన్న అతన్ని చూశాను. సో ఇది పాస్ట్ టైం అడ్వర్బియల్. అదేవిధంగా దే ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. సో ఇలా పాస్ట్ టైం అడ్వర్బియల్ని, పాస్ట్ టైం క్లూని నువ్వు మెన్షన్ చేస్తే ఇంకా క్లియర్గా ఇది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం సెంటెన్సెస్ రాయొచ్చు. మరి నెక్స్ట్ ఈ సింపుల్ పాస్ట్ని మనం ఉపయోగించేటువంటి 5 మెయిన్ సిచ్యువేషన్స్ చెప్తాను, వాటిని జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ సిచ్యువేషన్స్ మీరు రియల్ లైఫ్లో ఫేస్ చేసినప్పుడు మీరు సింపుల్ పాస్ట్లో రియాక్ట్ కావాలి, లేదా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు మీరు సెంటెన్సెస్ని సింపుల్ పాస్ట్లో రాయాలి. అది కాన్సెప్ట్. సో మనం చూద్దాం ఈ 5 సిచ్యువేషన్స్ని. ముఖ్యంగా నెంబర్ 1 ఫినిష్డ్ యాక్షన్స్. వీటిని ముందే చెప్పాను టైం లైన్ రాసేటప్పుడు, ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్లో ఫినిష్ అయితే అట్లాంటి యాక్షన్స్ని మనము సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి. వీ విజిటెడ్ ఢిల్లీ. మేము ఢిల్లీని చూసాము లాస్ట్ ఇయర్. సో ఇది పాస్ట్ టైం అడ్వర్బియల్ అన్నమాట. సో వీ విజిటెడ్ ఢిల్లీ, మేము ఢిల్లీని చూసాము, ఇది ఫినిష్ అయిపోయింది కదా. సో ఇట్లాంటి యాక్షన్స్ని మనం చెప్తాం. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ సిచ్యువేషను పాస్ట్ హ్యాబిట్స్ అండి. అంటే మీకు గతంలో ఏవైనా హ్యాబిట్స్ ఉండి వాటిని కొంతకాలం కంటిన్యూ చేసి పాస్ట్లోనే ఆ హ్యాబిట్స్ని ఎండ్ చేసింటే, అంటే ముగిచ్చేసింటే, అటువంటి హ్యాబిట్స్ని చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. పాస్ట్లో మీకు హ్యాబిట్ ఉండి పాస్ట్లోనే ఆ హ్యాబిట్ని కొంతకాలం కొనసాగించి తర్వాత మీరు దాన్ని స్టాప్ చేసి ఉండాలి. ఆ హ్యాబిట్ ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కంటిన్యూ అయింది అనుకోండి, అది సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లో ఎండ్ అయింది, కొంతకాలం అయితే నడిచింది ఆ హ్యాబిట్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాచ్డ్ మూవీస్ ఇన్ మై కాలేజ్ డేస్. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మూవీస్ ఒక హ్యాబిట్గా చూసేవాడిని, అంటే రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. యాక్చువల్గా నేను కూడా డైట్ చదివేటప్పుడు మూవీస్ని హ్యాబిట్గా డైలీ వెళ్తుండేటోళ్ళం. సాయంత్రం ఏం చేయాలి, పొద్దుపోగా డైలీ సినిమాకి వెళ్తుండే వాళ్ళం అనమాట. సో ఇది ఒక హ్యాబిట్గా నేను మెయింటైన్ చేశాను. ఇప్పుడు వెళ్తున్నానంటే కాదు. సో ఇది పాస్ట్ హ్యాబిట్ అనమాట. ఓకేనా? అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఉంటుంది. సింపుల్ పాస్ట్ కాకుండా ఇన్స్టెడ్గా మనము యూజ్డ్ టుని యూజ్ చేస్తాం పాస్ట్ హ్యాబిట్కి. సో సింపుల్ పాస్ట్ను కూడా వాడచ్చు, యూజ్డ్ టును మనం ఎక్కువగా వాడతాము. సో యూజ్డ్ టు అనేటువంటిది దీని నుంచి వీడియో కూడా చేశాను నేను, ఒకసారి నా వీడియోస్లో చూడండి, మీకు దాని నుంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్. అంటే పాస్ట్లో ఏవైనా యాక్షన్స్ మీరు రిపీటెడ్గా చేసిందంటే, అంటే అది హ్యాబిట్గా ఉండాల్సిన అవసరం లేదు, రిపీటెడ్గా అంటే కొన్ని రోజుల పాటు, కొంతకాలం పాటు, సో రెగ్యులర్గా అది రిపీట్ అవుతూ ఉంటే అటువంటి యాక్షన్స్ని కూడా మనము సింపుల్ పాస్ట్లో చెప్పవచ్చు. అది హ్యాబిట్గా చేసినా కానీ లేదా వాటిని రిపీట్ చేసినా కానీ అటువంటి యాక్షన్స్ని మనము సింపుల్ పాస్ట్లో చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ మై గ్రాండ్ పేరెంట్స్ సెవరల్ టైమ్స్. నేను చాలాసార్లు మా గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేసినాన్ని. సో లాస్ట్ వీక్ టైం అడ్వర్బియల్ అనమాట. నేను పోయిన వారం మా గ్రాండ్ పేరెంట్స్ని చాలాసార్లు కలిశాను. సో ఇది రిపీటెడ్గా జరిగింది కాబట్టి వీటిని మనము సింపుల్ పాస్ట్లో చెప్పచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. సక్సెషన్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సక్సెషన్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఏంటంటే, పాస్ట్లో ఉన్నటువంటి కొన్ని యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్ టేకెన్ ప్లేస్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్గా జరిగితే, వెంటనే టైం గ్యాప్ లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగితే వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి. నేను క్లాస్కి వెళ్ళాను, ఇంగ్లీష్ చెప్పాను, వెనక్కి వచ్చాను. ఐ వెంట్ టు ద క్లాస్, టాట్ ఇంగ్లీష్ అండ్ కేమ్ బ్యాక్ టు ద ఆఫీస్ రూమ్, ఏదైనా కావచ్చు. సో ఇట్లా సైమల్టేనియస్గా ఒకదాని వెంట ఒకటి గ్యాప్ లేకుండా జరిగితే వాటిని మనము దీంట్లో చెప్తాం. చూడండి, రాస్తాను. ఐ వెంట్ టు ద క్లాస్, టాట్ ఇంగ్లీష్ అండ్
కేమ్ బ్యాక్ టు ద ఆఫీస్ రూమ్. సో ఇలా ఈ సక్సెసివ్ యాక్షన్స్కి మనము పాస్ట్ యాక్షన్స్కి మనము ఈ టెన్స్లో చెప్తాం. చూడండి ఇక్కడ వెంట్ పాస్ట్ టెన్స్, టాట్ పాస్ట్, కేమ్ బ్యాక్, సో పాస్ట్ టెన్స్. సో ఇది దీని యొక్క 4th యూస్. 5th యూస్ ఇది చాలా స్పెషల్, మీకు ఆల్రెడీ ముందే చెప్పా. పాస్ట్ యాక్షన్స్ పాస్ట్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ చెప్పడానికి ఉపయోగిస్తామని. బట్ ఒక చిన్న ఎగ్జంప్షన్, ఒక స్పెషల్ రూల్ ఈ సింపుల్ పాస్ట్కి ఉంది. అదేంటంటే కొన్ని వర్బ్స్కి పాస్ట్ వాడిన అది ప్రెజెంట్ అని చెప్తుంది అనమాట. సో వీటిని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అవేంటంటే వాంట్, వండర్, హోప్, థింక్. మెయిన్గా ఈ 4 వర్బ్స్కి మనం పాస్ట్ టెన్స్ తీసుకున్నా అది ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది లేదా ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది వీటితోటి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాంటెడ్ టు కమ్ విత్ యూ, నేను నీతో రావాలనుకుంటున్నాను. సో ఇది ప్రెజెంట్ని చెప్తుంది. సో వెర్బ్ ఏమో పాస్ట్ కానీ అది ప్రెజెంట్ని రీప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్గా గుర్తుంచుకోండి. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ కమ్ విత్ యూ, ఐ హోప్డ్ ఆఫ్ డిస్కసింగ్ మై మ్యాటర్ విత్ యూ, ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ ద మ్యాటర్ విత్ యూ. సో ఇవన్నీ కూడా కొంత పొలైట్గా చెప్పడానికి ఈ పాస్ట్గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది V2 మనం తీసుకున్నప్పటికీ వాటి యొక్క మీనింగ్ అనేటువంటిది ప్రజెంట్ని ఫ్యూచర్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 5 సిచ్యువేషన్స్లో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ కదా. మరి వీటికి నెగిటివ్స్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలి అనే విషయాన్ని చూద్దాం. సో గుర్తుంచుకోండి, సింపుల్ ప్రెజెంట్కి కానీ సింపుల్ పాస్ట్ టెన్స్కి కానీ నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ రాయాలంటే మనము హెల్పింగ్ వెబ్స్ యొక్క సహాయాన్ని తీసుకుంటాం. ఎస్పెషల్లీ సింపుల్ ప్రెజెంట్కి సింపుల్ పాస్ట్కి డూ ఫార్మ్స్ని తీసుకుంటాం. అవేంటంటే డూ, డస్, డిడ్. అయితే డూ డస్లు ప్రెజెంట్లో యూజ్ చేస్తాం మనము, డిడ్ని మటుకు మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం సింపుల్ పాస్ట్లో. సో ఏ విధంగా యూజ్ చేస్తాం, మరి నెగిటివ్స్ రాయాలి అంటే నెగిటివ్స్ అంటే నాట్ కదా. మరి ఆ నాట్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ యాడ్ చేయాలి, దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇది కదా జనరల్ స్ట్రక్చర్. సో నువ్వు ఆ నాట్ని తీసుకెళ్ళి ఇక్కడ V2 దగ్గర యాడ్ చేసావు అనుకో, ఇది తంతది అనమాట. ఏంటంటే మెయిన్ వెబ్ కదా ఇది, దీనికి ఇట్లాంటి తోకలు మనం యాడ్ చేయకూడదు. సో ఎక్కడ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనము డిడ్ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. సో వీటి యొక్క నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. డిడెంట్ ప్లస్ V1 అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఐ ఏట్ ఏ మ్యాంగో, నేను మామిడి పండు తిన్నాను. సో దీనికి మనము నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అంటే నేను మామిడి పండు తినలేదు, ఇది తిన్నాను తినలేదని రాయాలి. ఎలా రాస్తాం, ఐ డిడెంట్ V1 తీసుకోవాలండి, ఈట్ ఏ మ్యాంగో. ఇది ఇంపార్టెంట్. డిడెంట్ తర్వాత ఎప్పుడు కూడా V2 రాయకూడదు, V2 రాస్తే తప్పు, V1 మాత్రమే రాయాలి. ఎందుకంటే ఏట్ అనేటువంటి ఈ మాటకు మీనింగ్ ఏంటంటే డిడ్ ఈట్, ఇలా కూడా చెప్పొచ్చు. ఏట్ అంటే డిడ్ ఈట్. సో ఇక్కడ నెగిటివ్ కోసం మనము హెల్పింగ్ వర్బ్ కావాలి కాబట్టి ఈ విధంగా రాసుకొని నాట్ పెట్టి డిడెంట్ ఈట్ అని మనం రాస్తాం. మరి క్వశ్చన్స్ ఎలా రాయాలి, చాలా సింపుల్. క్వశ్చన్స్లలో నెగిటివ్నెస్ ఉండదు కదా. సో వాటిని నేను తీసేస్తాను, ఈ డిడ్ని ముందు రాస్తాను, సబ్జెక్ట్ ముందు. డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, ఓకేనా. డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడి పండు తిన్నానా, నేను మామిడి పండు తిన్నాను, నేను మామిడి పండు తినలేదు, నేను మామిడి పండు తిన్నానా. సో ఇట్లా నెగిటివ్ సెంటెన్స్ని అదేవిధంగా క్వశ్చన్స్ని మనము ఈ టెన్స్కి సంబంధించి ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, క్లూస్. ఈ టెన్స్లో రెగ్యులర్గా వచ్చేటువంటి టైమ్ అడ్వర్బియల్స్ లేదా క్లూస్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. వాటిని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మరి ఈ టెన్స్లో వచ్చేటువంటి క్లూస్ ఏమేమి ఉన్నాయంటే పాస్ట్ టైంని రిప్రజెంట్ చేసేటువంటి అనమాట. ఎస్టర్డే, ఓకే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఓకేనా. ఎగో యూజ్ చేస్తాం, లాంగ్ ఎగో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ఓల్డెన్ డేస్ యూజ్ చేస్తాం, ఇన్ ద పాస్ట్ ఇయర్స్ యూజ్ చేస్తాం, అదేవిధంగా ఇన్ దోస్ డేస్. సో ఇట్లాంటి పాస్ట్ టైంని రిప్రజెంట్ చేసేటువంటి టైం అడ్వర్బియల్స్ మనము ఈ టెన్స్లో యూజ్ చేస్తాం.
సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మరొక టెన్స్ తోటి, మరొక వీడియో తోటి, మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్.